బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో తుది తీర్పు మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. దానికంటే ముందే ఆ ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యలు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ కాంగ్రెస్ లో చేరారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం ప్రయత్నాలు ప్రారంభించారు. వీరితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యలు కూడా ఆసక్తిగా ఉన్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశామా అని లోలోన తెగ మదన పడుతున్నారట. అధికార పార్టీలో చేరి 4 రాళ్లు వెనకేసుకుందామని భావిస్తే చివరకు తమ ఎమ్మెల్యే పదవులకే ఎసరు వచ్చిందని బాధపడుతున్నట్టు తెలిసింది. ఒకవేళ స్పీకర్ తమపై అనర్హత వేటు వేస్తే పరిస్థితుల గురించి ఊహించుకుని టెన్షన్ పడుతున్నారు. జరిగితే ఉప ఎన్నికల్లో గెలుస్తామో ఓడుతామో అని నేతలు తెగ పరేషాన్ అవుతున్నారు. దానం నాగేందర్ అయితే ఏకంగా తన ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉందన్న వ్యాఖ్యలు ఆయన వెనక్కి రావటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే చూడాల్సి వస్తుంది. ఇక జగిత్యాల జీవన్ రెడ్డితో పొసగని సంజయ్ కూడా బీఆర్ఎస్ సీనియర్ నేత కవిత ద్వారా మంతనాలు జరిపారు. తానింకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదన్న అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ నేతలతో చర్చలు సాగిస్తున్నారన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారితే లాభం జరగాల్సింది పోయి మళ్లీ ఎన్నికలకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇక పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిస్థితి దయనీయంగా మారింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఏదో అధికార వ్యామోహంతో పార్టీ మారితే అక్కడున్న కాంగ్రెస్ నాయకులతో పంచాయతీలు తప్పట్లేదు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు ఏదో విధంగా బీఆర్ఎస్ కు తిరిగి రావాలని భావిస్తున్నారు. కేవలం పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి తమ రాజకీయ భవిష్యత్ కోసం మాత్రమే కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇక బీఆర్ఎస్ లోకి రావాలనుకుంటున్న ఎమ్మెల్యేలపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుల్ని చూసి గెలిపించలేదన్న వాళ్లకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ కేసీఆర్ ను చూసి గెలిపించారని అంటున్నారు. ఇలాంటి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి మళ్లీ తీసుకోవద్దని కోరుతున్నారు. ఒకవేళ తీసుకున్నా ప్రజాక్షేత్రంలో వాళ్లకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. దానం నాగేందర్ లాంటి వాళ్లు పార్టీలో ఉన్నా లేకపోయినా ఒకటేనని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలోచించే ఇలాంటి నాయకుల్ని పార్టీ దూరంగా ఉంచాలని అంటున్నారు. కడియం శ్రీహరి పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపైన విమర్శలు చేస్తున్నారు. డాక్టర్ సంజయ్ లాంటి వాళ్లు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు ఘర్ వాపసీకి తాము ఒప్పుకోబోమని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఆ ఎమ్మెల్యేల్ని మళ్లీ పార్టీలో చేర్చుకోవటానికి సుముఖంగా లేరు. ఫలితాలు వెల్లడైన వెంటనే కండువా మార్చుకున్న వాళ్లను మళ్లీ పార్టీలోకి తీసుకునేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఎలాగూ అనర్హత వేటు తప్పదని తేలినప్పుడు ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఏడాది పాలనతో ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారని, అందులో మళ్లీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే తమ పార్టీకే కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఉప ఎన్నికలకు వెళ్లి తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ఒకే దెబ్బకు ఫిరాయింపు చేసిన నేతల్ని, రేవంత్ రెడ్డిని ఓడించినట్లవుతుందని అనుకుంటున్నారు. ఇప్పటికే తెల్లం వెంకట్రావు సహా మరో 2 ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తామని ప్రతిపాదించినా కేసీఆర్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్న కేసీఆర్ మేలో ఎన్నికలు జరుగుతాయని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఆలోపు పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్ని ఉప ఎన్నికలకు ప్రచార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఘర్ వాపసీకి బీఆర్ఎస్ వ్యతిరేకమని తేలిపోయింది. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీకి బలంగా మారుతుందని భావిస్తోంది.